పంకజం, కట్టుకున్న పెళ్ళాం కూడా చూపించని ప్రేమ భక్తి నువ్వు నా మీద చూపిస్తున్నా. ఏమిచ్చి నీ రుణం తీసుకోగలనే? మీకు నాకు మధ్య రుణాల ప్రసక్తి ఏమిటండి? మీ నీడలో బతికేదాన్ని. మీ పాదాల దగ్గర నాకింత చోటిస్తే చాలు. పంకజం, నీలాంటి మనిషి నాకు దొరకటం నిజంగా నా అదృష్టం. దొరకడానికి మా సిస్టర్ ఏమన్నా రోడ్డు మీద పారేసుకున్న సిల్లికాని అనుకున్నావా? సిల్వర్ కాయిన్. అసలు ఈ గూడ్స్ ఇంజిన్ కి ఈ పెట్టిన తగిలిచ్చింది ఎవరు? నేను. పెళ్లి చేసుకుని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుని హాయిగా కాపురం చేయాల్సిన పిల్ల దాని కర్మగాలి నీ పాదాల దగ్గర సెకండ్ సెటప్ గా పడి ఉండాల్సి వచ్చింది. రాజా, ఒరే రాజా, అయ్యో ఏమిటాయి పిచ్చ గంతులు? శుభ్రంగా మొహం కడుకుని స్నానం చేసి అప్పుడు వేరే ఈ గంతులు. రామ రామా, చెవులు కదోడు తగిలించుకుని చెప్పింది ఏమి వినిపించుకోడు. ఏమండి ఏమండి, తెల్లవారింది లేవండి. అబ్బాబ్బా, పొద్దున్నే ప్రేతముఖం వేసుకొచ్చి పడుకున్న వాడిని నిద్ర లేపుతావేంటే? నిన్ను తగలయ్యా. చూడండి, తెల్లవారుజామున 3 గంటలకి ఒంటి మీద స్పృహ లేకుండా ఒంటరిగా కారు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారు. ఆ స్థితిలో అంత దూరం నుంచి రావడం కంటే ఆవిడ దగ్గరే ఉంటే పోయేదిగా. నీతులు చెప్తున్నట్టుగా నాకు వాతలు పెడుతున్నావుటే? రాత్రి పంకజం దగ్గరే ఉన్నానని మందు కొట్టించాననే కోపంతో నాకు లెక్కలు ఇస్తున్నావుటే? అది కాదండి, మీకే ప్రమాదం జరగకూడదని, మీరెక్కడున్నా క్షేమంగా ఉండాలన్నదే నా కోరిక. మళ్ళీ ఎప్పుడైనా ఇలాంటి నీతులు చెప్పావంటే ప్రాణం తీస్తాను. గెట్ అవుట్. అసలు విషయానికి వస్తున్నాను. నువ్వు నెలలో 25,000 నాకు జీతం కింద ఇస్తున్నావు. అట్టాగే 7 గడిచిపోతున్నాయి, నా ఏజీ పారైపోతుంది. అందుకే ఒక 2-3 కోట్లు నా ముఖాన్ని కొట్టామనుకో, నేను బయటికి వెళ్ళి ఏరే వ్యాపారం పెట్టుకొని వచ్చు, నీకు మళ్ళీ సుఖము పడచ్చు. చిల్లి కాని కూడా ఇవ్వను. నీ ఇష్టం వచ్చినతో చెప్తాం. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా ఉంటాను. వెళ్తానయ్యా, వెళ్తా. కాకపోతే వెళ్ళే ముందు ఒక విషయం గుర్తు చేద్దామని. అదే గుర్తుంది కదా, తాక చొక్క. ఇదిగో 25 సంవత్సరాల క్రితం పుట్టిన ఆ తోక చుక్కని మన ఇద్దరు మర్చిపోకూడదయ్యా. తోక చుక్క. ఆ తోక చుక్క పేరెత్తావంటే నీ నెత్తి బయలుపోదు. ఆ సంగతి మర్చిపోమని ఎప్పుడో చెప్పాను. మళ్ళీ ఆ పేరెత్తావో నీ ప్రాణం తెస్తాను. బయటికి. ఏం చిట్టమ్మా, ఏంటి పిడిని తెగ కుళ్ళబొడి చేస్తున్నా? అవునవును పాపం, తిని పెట్టేవాడు వస్తావని రాగానే నీ నోట్లో కుక్కుదామని నొక్కుతున్నాను చపాతి పిండి. బాగా నెయ్యేసి చెయ్యి, 10-15 ఎరగొడతా. ఒకదాని. ఏంటి అల్సేషన్ కుక్కను కొన్నావా? అవును, ముద్దుగా ఉంది, వెళ్ళి చూడరాదు. బాబ్జీ, ఇదేంటి ఇలా అయిపోయావు? ఏంటో మురుకుతున్నావు? హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఇదేంటండి ఇది కొత్త టైప్ చెకింగ్? చెకింగ్ కాదు, ఆసుపత్రిలో బెడ్ బుకింగ్. నిన్న సారా కొట్టు దగ్గర తప్పు తాగి వాగుతుంటే చక్క పట్టుకునేసరికి నిజం చెప్పేశాడు. ఇప్పుడు కుక్కలా కట్టి తాళం వేశాను. ఇదిగో. ఇది అన్యాయమే. పాపం వాడి మొహం చూడండి. అన్యాయమా? అల్లం చట్నీయా? అడ్డమైన చెకింగ్ చేసి పేకులు దాకా తింటాడు మాయదారి వెదవ. ఈ నడ్డు పెట్టుకుని నువ్వు మీద కొంచెం ముద్దరు పడ్డావా? వస్తున్నా, వచ్చి మీ ఇద్దరు పని చెప్తా.